సార్ మీరు స్మాల్ స్క్రీన్ నుంచి లార్జ్ స్క్రీన్కి వెళ్ళారు. సో అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ లేకపోతే అప్కమింగ్ యాక్టర్స్ కానీ ఫ్రమ్ స్మాల్ స్క్రీన్ టు లార్జ్ స్క్రీన్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నా వరకు యూట్యూబ్ అనేది ఒక ఆడిషన్ లాంటిదండి. ఇప్పుడు చూడండి చాలామంది ఏంటంటే దాన్ని ఆడిషన్లా కాకుండా సంపాదనలా పెట్టుకున్నారు. సో సజెషనే లేదు, ఎవరి దారి వాళ్ళది, ఎవరి అప్రోచ్ వాళ్ళది. సో నేను యూట్యూబ్ చేస్తుండగా నాకు కమిటీ గుర్రాలు పడడం వల్ల సినిమాలు రావడం మొదలయ్యండి. సో కమిటీ గుర్రాలు రావడం కూడా యూట్యూబ్ వాళ్ళు రాలే, జనరల్గా రోడ్డు మీద కలిసి నాకు ఇచ్చిన అవకాశం అది. అతను సజెషన్ అడిగాడు, క్లాస్ పేకమని లేదు. వీలుంటే సజెషన్ లేదని చెప్పావా? లేదని చెప్పేసి ఉంటే ఉందని చెప్పు. ఉందా చెప్పు. సారీ. సో యూట్యూబ్ ఈజ్ లైక్ అన్ ఆడిషన్ అండి, అంతే. సో దాంట్లో ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు అవకాశాలు దొరుకుతాయి. చాలామంది వచ్చారు సార్, దాని సజెషన్ ఏం లేదు. సిన్సియర్గా వర్క్ చేయండి, సీరియస్గా వర్క్ చేస్తే డెఫినెట్గా విల్ గెట్ ఆపర్చునిటీస్. విష్ణు గారు, మీకు అసలు నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి సార్? సీరియస్గా వర్క్ చేస్తే అంతా బాగుంటుంది అది చెప్పేస్తే అయిపోయేది. దానికోసం ఇంత చెప్పావు. మ్యూజిక్ వేస్తారు అనుకున్నా, ఇప్పుడు వేస్తారు చూడు మ్యూజిక్. ఏదైనా ప్రసాద్ గారు, మీరు నా నమ్మకం, నా ధైర్యం, మీరు నా పక్కనుంటే ఒక ఊపు, ఒక కొంచెం పక్కనుంటే అవును. సో ఈడికెళ్ళి అట్లా నువ్వు పోయినావు బ్రో, నన్ను అడగొద్దా? సో మీరు చేసిన మూవీస్లో అంటే లైక్ విజయ్ దేవరకొండ గారు కానీ లేకపోతే మ్యాట్ టీమ్తో కానీ లేకపోతే మిత్రమండలి, వీళ్ళలో ఆఫ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఫన్ మీకు ఎవరితో ఎక్కువ ఉంది? ఎవరితోనే ఉండదు బ్రో, నాకు ఎవ్వడు ఇష్టం లేదు. అంతే, నేను యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతా. మైక్ ఒకసారి మళ్ళీ. సారీ, ఎవరితో ఉండదు. టు స్టార్ట్ విత్ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. ఇంటికి పోయి నేను రీల్స్ చూసుకుంటాను, అందరితో వేస్ట్. ఓకే, సో విషింగ్ టీమ్ మిత్రమండలి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శశాంక్. థ్యాంక్ యూ.